రామ్జీ సత్పాల్, బయటికి రా. ఈరోజు నా కొడుకు మీ అందరి నుంచి స్వేచ్ఛ పొందాడు. ఆ సంతోషంలో మిఠాయిలు పంచుతున్నాను. రా, బయటకొచ్చి లడ్డూలు తీసుకో. రా రా. మామూలుగా అయితే మేమందరం మీలాంటి వాళ్ళ నీడను కూడా దూరంగా ఉంచుతాం. ఈరోజు నా సంతోషం ఎందుకంటే నా కొడుకు ధ్రువ నరకం లాంటి మీ జీవితాల్లోంచి బయటపడి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాడు. చాలు, అందుకే నేను మిఠాయిలు పంచుతున్నాను. ఇదిగో, నువ్వు కూడా తిను. ఏమైంది? ఓ, బాలా బొంబాయికి వెళ్ళలేకపోయాడు కదా, అందుకు బాధపడుతున్నావా? మరెప్పుడు పెద్ద పెద్ద నీతులు చెప్తావు కదా నువ్వు. ఇప్పుడు లడ్డూ తింటం లేదు, కుళ్ళు పోతా. అలాంటిదేవి లేదండి. మేమందరం సంతోషిస్తున్నాం. కానీ కాస్త బాలా బాధగా ఉన్నాడు. ఎంతైనా చిన్నపిల్లవాడు కదా. కానీ మీరు ఒక తండ్రి హోదాలో వచ్చి మీ అబ్బాయి గెలిచిన సంతోషంలో లడ్డూలు పంచుతున్నారు. మేమెందుకు తినం? తప్పకుండా తింటాం. ఇవ్వండి. తీసుకో. సంతోషం అన్నావుగా, తీసుకో. అందరికీ ఇవ్వు, అందరికీ ఇవ్వు, అందరికీ. తీసుకో. శుభాకాంక్షలు సేట్ గారు. మేము అందరం సంతోషిస్తున్నాం. తిను తిను తిను. కానీ ధ్రువ గెలిచినందుకు కాదు, నీ జాతి ఓడిపోయినందుకు తిను. తిను తిను. అంటే అంటేనా? అంటే అర్థం ఇదే భీమ్. మీ పెద్దన్నయ్య బాలా ధ్రువ కంటే 1,00,000 రెట్లు మంచిగా బాజా వాయిస్తాడు. ఇక ఈ విషయం మాకే కాదు, ఇంగ్లీష్ ఆఫీసర్ కూడా బాగా తెలుసు. కానీ ఏం జరిగిందంటే, మేము ఆ ఆఫీసర్ని కలిసాం, ఆయనకి అంతా చెప్పాం. ఆ అబ్బాయిలిద్దరిలో ఒకడు తక్కువ జాతివాడు, ఇంకొకడు పెద్ద జాతివాడు. ఒక చిన్న జాతి అబ్బాయిని మీ వెంట మీరు తీసుకెళ్తే వాడు మీలాంటి గొప్ప వాళ్ల మధ్యలో ఎలా తిరుగుతాడు, అసలు ఎలా ఉంటాడు? మీలాంటి వాళ్ళ దగ్గరికి గొప్ప గొప్ప రాజులు మహారాజులు వస్తారు. ఒకవేళ వాళ్ళకి తెలిసిందంటే ఇంగ్లీష్ ప్రభుత్వంలో ఒక తక్కువ జాతి కుర్రాడు బ్యాండ్ వాయిస్తున్నాడని, అప్పుడు వాళ్ళెవరు మీ చేత్తో మంచినీళ్ళు కూడా తాగరు. ఆయనకి అది అర్థం అవ్వగానే ఆయన అక్కడే నిర్ణయం చేసేసుకున్నారు, మా ధ్రువని తీసుకుని వెళ్ళాలని. విను నాన్న, నువ్వు చెప్పావుగా ప్రతిభ గెలిస్తే గౌరవించాలని. ఇక్కడ ఎలాంటి ప్రతిభ అనేది గెలవలేదు, కేవలం జాతి గెలిచింది. ఖచ్చితంగా బాలా, నువ్వు చెప్పేది పచ్చి నిజం. ఇక ముందు కూడా ఇలాగే జరుగుతుంది. అరే, కలలు కంటానికి కూడా ఒక స్థాయి అంటూ ఉండాలి. ఇక మీలాంటి వాళ్ళ స్థాయి ఇక్కడ వీధి వీధికి తిరిగి తిరిగి చుమ్ 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 బాజా వాయించడమే. తెలిసిందా? అర్థం అవ్వకపోతే అప్పుడు తండ్రి కొడుకులు, వదిన మరదళ్ళు ప్రశాంతంగా కూర్చొని మనోవేదన పడండి.
అప్పుడు అర్థమవుతుంది. పదండి సేటు గారు. ఆగండి సేట్ గారు. ధ్రువ మీకు ఏం చెప్పాడో అది నేను వినలేదు. కానీ నాకు అనిపిస్తుంది తన ఆఖరి మాటను కూడా మీరు వినలేదు. అయినప్పటికీ కూడా మీకు మీ అబ్బాయి సంతోషానికి శుభాకాంక్షలు. దీనంతటికి కారణం నువ్వే భీమ్. నువ్వు వాడితో స్నేహం చేయకపోతే వాడు మన జాతిలోకి వచ్చేవాడే కాదు. అప్పుడు వాడు మన జాతిని ఓడించి ముందుకు వెళ్ళేవాడే కాదు. అదేమీ కాదు బాలా అన్నయ్య, దీంట్లో వాడి తప్పు ఏమీ లేదు. ఇప్పుడు ఏది చేసినా సేట్ గారే చేశారు. ఇంకా ధ్రువ వెళ్ళేటప్పుడు కూడా నీకు క్షమాపణ చెప్పమని మరీ మరీ చెప్పాడు. అయినా బాలా, నువ్వేమీ మొదటి వ్యక్తివి కాదు. చాలా మంది విషయంలో ఇలా జరిగింది. వేరే వాళ్ళ సంగతి వదిలే, నీ సొంత తండ్రిని కూడా జాతి పేరు చెప్పి బ్రిటిష్ ఆర్మీలో నుంచి బలవంతంగా రిటైర్ చేసి పంపించారు. అంటే ఇక జీవితాంతం ఇక్కడే బాధ వాయిస్తూ బతకాలా? ఇంగ్లీష్ బ్యాండ్ లో బాధ వాయించాలన్న కోరిక వదిలేసుకోవాలా? అరే, ఆ ఇంగ్లీష్ బ్యాండ్ లో అంత ఏముందని నువ్వు తెగ ఇదైపోతున్నావు? నువ్వు బాగా వాయించాలి అంతేగా. అది ఇక్కడ వాయించినా అక్కడ వాయించినా తేడా ఏముంది? తేడా ఉందమ్మా. ఇక్కడ బాధ వాయిస్తుంటే మాతో ఎవరు కనీసం మాట్లాడడం కూడా మాట్లాడరు. అదే ఇక్కడ బాధ వాయిస్తే జనాలు నన్ను మెచ్చుకుంటారు. నాకు పరపతి పెరుగుతుంది, నేను గొప్పవాడిని అవుతాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అలా ఎప్పటికీ జరగదని. నేను ఎంతగా శ్రమ పడినా సరే ఎవడో ఒక ధ్రువ వచ్చి నా స్థానాన్ని లాగేసుకుంటాడు. మనం ఎప్పటికీ అభివృద్ధి చెందము. అవుతుంది. ఎప్పుడైతే మన జాతిలో ప్రతి ఒక్క బాల లాంటి వాళ్ళ శ్రమ పెరుగుతూ ఉంటుందో అప్పుడు ఆ వ్యవస్థ మొత్తంలో మార్పు రావడం మొదలవుతుంది. ఇక ఎవరైనా మన దారికి అడ్డుపడే ప్రయత్నం చేస్తే అప్పుడు మనలో పోరాట పటిమ అనేది మరింతగా మెరుగుపడుతుంది. అప్పుడు ఇంకా అవసరమైతే వాళ్ళ నుంచి వేరుగా ఒక మార్గాన్ని ఏర్పరచుకునే ధైర్యం ఇంకా పెరుగుతుందన్నయ్య. అప్పుడు జరుగుతుంది మన అభివృద్ధి. బాలా, ఎప్పుడైతే జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు మరింత కఠినతరంగా శ్రమపడాల్సి ఉంటుంది. అలాగే ధైర్యం అన్నిటికన్నా ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. నానా బాలా, కోపం వదిలే. నీ భవిష్యత్తు కోసం ఇంకా ఎక్కువ కష్టపడు. బాలా, మీ నాన్న చెప్పింది విను. కష్టపడు బాలా, ఇంకా ఎక్కువగా కష్టపడు. ఏం కష్టపడాలి? ఎంత కష్టపడాలి? కష్టపడ్డానుగా నేను. ఏం జరిగింది? నాకు తెలుసు ఇక జీవితాంతం ఇక్కడే సతారాలోనే బాధ వాయిస్తుండిపోతాను. బాలా బాలా బాలా, మనం చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. వదిలేయండి. కోపం తగ్గిన తర్వాత వాడే అర్థం చేసుకుంటాడు. ఒకవేళ చేసుకోకపోయినా నేనున్నానుగా. ఇప్పుడైతే వదిలేయండి. అవును, అమ్మ చెప్పింది నిజమే. నువ్వు ఇప్పుడు తనకి ఏమి చెప్పొద్దు. భీమా, ధ్రువ ఇంట్లో కొన్ని సామాన్లునే వెళ్ళి అవి తీసుకురా. ఇప్పుడు ధ్రువ లేడుగా, ఆ ఇల్లు తీసేద్దాం, సరేనా? వద్దమ్మా, ఇల్లుండనివ్వు. ధ్రువ జ్ఞాపకార్థం. నేను అక్కడ కూర్చొని చదువుకుంటాను. తర్వాత ఎప్పుడైనా ధ్రువ వస్తే ఇది చూసి వాడు సంతోషపడతాడు, వాడి ఇంటిని మనం జాగ్రత్తగా చూసుకున్నామని. సరే అయితే. మంజులా, ఇట్రా.
నీ స్నేహం కోసం నేను నా ప్రాణం కూడా ఇచ్చేయగలను. చాలా బాగుంది, చాలా బాగుంది. సేట్ గారు సేట్ గారు మీరు అదృష్టవంతులు. పరువు మొత్తం పోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ పరువు మీకు తిరిగి వచ్చేసింది. మీ అబ్బాయి నిన్నటిదాకా వాడు మీ ముఖానికి అంటిన మసిలాగా ఉండేవాడు. ఈ రోజు మీ అబ్బాయి మీకే గర్వకారణమయ్యాడు. అవును సేట్ గారు, ఊర్లో అందరూ గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు సేట్ గారి అబ్బాయి ఇంగ్లీష్ వాళ్ళతో కలిసి బ్యాండ్ వాయిస్తాడని. ఇంకా ఏమంటున్నారో తెలుసా, ఆ దరువుకి ఆ తెల్ల దొరలంతా చిందేస్తారట. సేట్ గారు, ఇది సాధారణ విషయం కాదు. సతారా మొత్తంలో మీ అబ్బాయి ఒక్కడే ఇప్పుడు ఇంగ్లీష్ బ్యాండ్లో ఉన్నాడు. సేట్ గారు, నిజం చెప్పాలంటే నాకు ధ్రువ వెళ్ళిన దానికన్నా ఈ బాల వెళ్ళనందుకే సంతోషంగా ఉంది. సరిగ్గా చెప్పావు మంగేష్. కానీ బాలా అనే కాదు, మనం అందరం కూడా కలిసి ఒక వ్యవస్థని ఏర్పాటు చెయ్యాలి. దానివల్ల ఆ చిన్న జాతి పిల్లలు ఎవ్వరూ కూడా వాళ్ల వృత్తే చెయ్యాలి. వేరే పనులు చేయాలన్న ఆలోచన కూడా రాకూడదు. చాలా మంచిగా చెప్పారు సేట్ గారు. ఎలా చేసి తీరాలి? అరే, వీళ్ళు రామ్జీ జాతి వాళ్ళలా ఉన్నారు. వీళ్ళెంత హడావుడిగా ఎక్కడి నుంచి వస్తున్నారు? అరే, వీళ్ళందరూ బొంబాయిలో ఉంటారు కదా. మొత్తం కుటుంబం ఇంకా సామాన్లతో సహా ఎందుకు తిరిగి వస్తున్నారు? కానీ వీళ్ళ జాతి వాళ్ళు తక్కువయ్యారా ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి? ఇంకో కుటుంబం దిగబడింది. ఆగండి 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 ఆగండి, వెళ్ళండి, ముందు వెనకెళ్ళండి. ఏమైంది? బొంబాయి నుంచి ఎందుకు తిరిగి వచ్చారు? ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చాము. మొత్తం బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ప్లేగా? అది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అవునండి, మేము ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ కంపెనీ మూసేశారు. ఇక మేము ఉండే చోట కొంతమందికి ప్లేగు వ్యాధి సోకింది. అందుకే మేము పారిపోయి వచ్చాం. అయితే ఇక్కడ ఏమైనా మీ తాత ముత్తాతలు రాసిచ్చిన జాగీర్ ఏమైనా ఉందా? పొలోమంటూ ఎగేసుకుని ఇక్కడికి వచ్చేశారు. మా తాత ముత్తాతలు జాగీర్ లేదు, కానీ నాకైతే ఇక్కడ సొంత ఇల్లుంది. ఊళ్ళో ఉంటే కనీసం ప్రాణాలతో అయినా ఉంటాము. అక్కడ కానీ ప్లేగ్ వచ్చిందంటే అక్కడే చచ్చిపోతాము. రామ్జీ అల్లుడికి కూడా ప్లేగ్ వ్యాధి వచ్చింది. ఇప్పుడు అతను ఎలాగోలా తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు. మేము నిర్ణయించుకున్నాం, ఇక బొంబాయికి ఎప్పటికీ వెళ్ళాం. ఇక్కడ ఏదైనా కూలి పనో లేక వేరే పనో చేసుకుంటాం, కానీ ఈ ఊర్లోనే ఉంటాం. సరే సరే, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక్కడ ఉండటానికి పండి. సేట్ గారు, ఇది చాలా మంచి వార్త. ఓ రామ్జీ సత్పాల్ గౌడి అల్లుడికి ప్లేగ్ వచ్చింది. రండి సేట్ గారు, వెళ్ళి మిఠాయిలు తిన్నాం. ఇంకొక శుభవార్త సేటు గారు, మీ అబ్బాయి ధ్రువ కూడా ఇప్పుడు ఆ ముంబైలోనే ఉన్నాడు. కులకర్ణి, నోరు మూసుకో. ఏంటి పిచ్చివాడు అవుతున్నావు? అరే, నన్నెందుకు అంటున్నావు? ఆయనకి చెప్పు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని కష్టపెట్టి ఆనందం పొందే నైజం ఆయనది. ఇక ఈ గుణం వల్లే ఎన్నోసార్లు ఆయనింటినే తగలబెట్టుకున్నాడు. అసలు మీరు మనుషులేనా? ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చొని సంబరపడిపోతున్నారు ఇది తలుచుకొని. ఒక కుట్రపూరితంగా మీరు బాలాకి బదులుగా మీ ధ్రువని బొంబాయికి పంపించారని. కానీ సేటు గారు, ఇప్పుడు జనాలు బొంబాయి నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. అయినా ఎవరికి తెలుసు నువ్వు చేసిన పాపాల శిక్షణ అనుభవించడానికి నీ కొడుకు బొంబాయి వెళ్ళాడేమో. కులకర్ణి, నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. నోరు మూసుకో, లేకపోతే మర్యాద ఉండదు. ఏ ఆపు. ముందు నువ్వు నీ సేటు గారి మొహం చూడు. ముందు ఇది ఆలోచించు, ఇప్పుడు ఆయన ఏం చేయాలో. అవును రామ్జీ,
బొంబాయిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు జనాలు. ఇక ఇప్పుడైతే ఆ వ్యాధి వేరే చోటుకు కూడా త్వరగా వ్యాపిస్తుంది. మా అల్లుడు ఎలా ఉన్నాడు? బొంబాయి నుంచి ఇంటికి చేరుకున్నాక మీ అల్లుడు గారి పరిస్థితి ఎలా ఉందో తెలీదు. కానీ బొంబాయిలో ఉన్నప్పుడు ఆ వ్యాధి వల్ల బాగా క్షీణించిపోయారు. ఆ తర్వాత ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. మీకు ఈ సంగతి చెప్పడానికే వచ్చాం మేము. ఇక వెళ్తాము. అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాం? ప్లేగా? అవునానా? ఈ ప్లేగ్ అంటే ఏంటి? నాన్న, ఇది ఒక ప్రాణాంతక వ్యాధి కదూ. ఇది ఎరుకు కారణంగా వ్యాపిస్తుందట. ఇది ఒక్కరికి వచ్చిందంటే అప్పుడు మొత్తం నగరాల అంటువ్యాధికి బలైపోతాయంటగా. అవును బాబు. అమ్మా మంజుల, లోపలికి వెళ్ళి నా కోటు ఇంకా పగిడి తీసుకురా. నేను వెంటనే గంగ ఇంటికి వెళ్తాను. పదండి, నేను వస్తాను మీతో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు పిల్లల్ని చూసుకో, నేను వెళ్ళొస్తాను. మంజుల, తీసుకురా. లేదు లేదు, నేను వస్తాను మీతో పాటు. నా మాట వినండి. ఎందుకు కంగారు పడుతున్నా? ఏమి అవతలే. మీరందరూ మీ జాగ్రత్తలో ఉండండి, నేను వెళ్తున్నాను. నానా, నానా, నానా. నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నానా, నేను నీతో పాటు వస్తాను. భోజనాలకి వెళ్ళటం లేదు, మొత్తం కుటుంబంతో వెళ్ళటానికి. బాబు, ప్లేగు అంటువ్యాధి చాలా ప్రమాదకరమైంది. నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తావు? వద్దు బాబు, ఇంటికి వెళ్ళిపో. నానా, అంబేద్కర్ గురువు గారు నాకు ఒకసారి ప్లేగు వ్యాధి గురించి వివరంగా చెప్పారు. నాకు తెలుసు ఇది చాలా భయంకరమైన వ్యాధి అని. ఇది అంటువ్యాధి. అందుకే దీని గురించి నేను అమ్మ ముందు చెప్పలేదు. నేను నీతో పాటు వస్తానని. లేకపోతే అమ్మ నన్ను నీ వెంట వెళ్ళనిచ్చేది కాదు. కానీ నేను నిన్ను ఇక్కడి నుంచి ఇప్పుడు ఒంటరిగా వెళ్ళనివ్వను నాన్న. అదిగాక ఈ కష్టకాలంలో అక్కకి కూడా తన తమ్ముడి అండ అవసరమే కదా. పరిస్థితి అర్థం చేసుకో. అక్కడ నీ అవసరం ఏమీ ఉండదు. వద్దు, ఇంటికి వెళ్ళు. నాన్న, నీతో పాటు వస్తాను అంతే. నువ్వు మొండి పట్టు పట్టద్దు. నాన్న, నేనేం మొండి చేయడం లేదు. ఒకసారి నువ్వే ఆలోచించు. నువ్వు అటు ఇటు తిరగాల్సి వస్తుంది. అదంతా నువ్వు ఒక్కడిగా చేయలేవు నాన్న. దయచేసి నన్ను తీసుకెళ్ళు. సరే రా. కానీ నువ్వు ఇంటి దగ్గర కనిపించకపోతే అమ్మ కంగారు పడుతుందిగా. దారిలో పురంజన్ బాబాయ్ కనిపించాడు. అప్పుడు నేను ఆయనకి చెప్పాను వెళ్ళి అమ్మతో చెప్పమని. నేను నాన్నతో పాటు గంగా అక్క ఇంటికి వెళ్తున్నానని. సరే పద. చాలా బాగుంది, సంతోషం. ఇలా కబురు అందిందో లేదో తండ్రి కొడుకులిద్దరూ తయారైపోయారు జోలి పట్టేసుకుని. కాని ఒక విషయం గుర్తుపెట్టుకో రామ్జీ సత్పాల్, నువ్వు ఏమీ చేయలేవు. నాకు తెలుసు నీ అల్లుడికి ప్లేగు సోకింది. అసలు నన్ను అడిగితే గనుక వాడికి ప్లేగు కాదు, మీ తండ్రి కొడుకులిద్దరూ చేసిన పాపాలకి శిక్ష. పాపం వాడు అనుభవిస్తున్నాడు. మేం చెప్పాం కదా నీకు, మా సంస్కృతి సాంప్రదాయాలకు విరుద్ధంగా నడుచుకోవద్దు అని. మా ధర్మం విషయంలో కూడా వేలు పెట్టొద్దు అని. కాని వింటే కదా
మీ తండ్రి కొడుకులకు నేను చెప్పేది బుర్రకెక్కదో